నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన తెలుగు బిడ్డ చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి ఇక్కడ ఈ మూడు పార్టీలకు నేను చెప్పదలుచుకుంటున్నది, మీరు ఒకవేళ రైతు నేపథ్యం ఉన్నవాళ్ళు లేదా మా పూర్వీకులు రైతులను చెప్పుకునే విధానం ఉండుంటే సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఓటేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉంది. తెలుగు ప్రైడ్ ఏదన్నా మనకి క్వశ్చన్ మార్క్ అయినప్పుడు తెలుగు ప్రైడ్ వైపు నిలబడుతున్నాం, కానీ పొలిటికల్ సిస్టమ్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు పివి నరసింహరావుకి అవుట్ రైట్గా సపోర్ట్ చేసిన పార్టీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని మనం ఒక రైతు నాయకుడిగా, ఒక రైతు బిడ్డగానే చూడాలి, కానీ కులాల కోణంలో చూడకూడదు అనేది టీడీపీకి నేను చెప్పదలుచుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పదలుచుకుంటున్నది, మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి మీ పార్టీ మద్దతు ఇచ్చి ఉండాలి. బట్ మీరు కూడా మద్దతు ఇవ్వలేదంటే మీకు రాజకీయాలు సిద్ధాంతాల కన్నా కూడా మీకు కేంద్రంలో బీజేపీతో ఉంటేనే గెలుస్తామన్న నమ్మకం, బీజేపీతో ఉంటేనే మన కేసుల నుంచి బయటపడతామన్న నమ్మకం, బీజేపీతో ఉంటేనే అదాని మనల్ని కరుణిస్తాడన్న నమ్మకంతో మీరు వెళ్తున్న పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా, నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ లేదా ఫార్మర్ కుటుంబాల నుంచి వచ్చాం, లేదా మా ముత్తాతలు ఫార్మర్ అని చెప్పుకొని మీరందరూ కూడా ఒక రైతు బిడ్డకి మీరు సపోర్ట్ చేయలేకపోయారు. కనీసం ఒక తెలుగుదేశం తాలూకా అంటే ఒక తెలుగు ప్రైడ్ కూడా మీరు మర్చిపోయిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీలన్నీ కూడా ఒకటే, ఈ పార్టీలన్నీ సిండికేట్గా బీజేపీతో పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఎప్పుడో పోయిన పరిస్థితి. దాన్ని రివైవ్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రావాలి, డబ్బు మద్యం ఇవన్నీ లేని రాజకీయాలు రావాలి. అలాంటి రాజకీయాల వైపు మీరందరూ కూడా ఆలోచించి అలాంటి రాజకీయాలకు మీ వంతు నైతిక మద్దతు వచ్చినప్పుడే ఇలాంటి పరిణామాల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న ప్రజాస్వామ్యానికి మతతత్వానికి జరిగిన పోరాటంలో మనం ప్రజాస్వామ్యం వైపు రైతు బిడ్డలుగా ఉండాల్సిన మనం మతతత్వం వైపు ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే, నిన్న ప్రజాస్వామ్యం వైపు ఉన్న దళిత సోదరులకి లేదా మైనార్టీ సోదరులకి, వెనుకబడిన వర్గాలకి, ప్రజాస్వామ్య వాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయిన నైతికంగా ఆయన గెలిచినట్టే మనందరం కూడా భావించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.